బెంగాల్ గడ్డపై తొలి బీజేపీ సర్కార్ కొలువు తీరింది. బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో అట్టహాసంగా కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటుగా దిలీప్ ఘోష్, అగ్నిమిత్రపాల్, అశోక్ కీర్తనియా, నితీష్ ప్రామాణిక్, క్షుద్రీరామ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్, చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, రేఖా గుప్తా, నితిన్ నబీన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా అరుదైన రికార్డు సృష్టించారు సువేందు. 55 ఏళ్ల సువేందు 1970 డిసెంబర్ 15న మిడ్నాపూర్ జిల్లాలో జన్మించారు. యువజన కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 1998లో తృణమూల్లో చేరారు. 2004లో ఎంపీగా పోటీ చేసి ఓడిన సువేందు 2006లో కాంథీ సౌత్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2 సార్లు ఎంపీగా గెలిచి లోక్సభకు వెళ్లారు. ఆ తర్వాత మమతా హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే మమతతో విభేదాలు రావడంతో 2020లో కాషాయ తీర్థం పుచ్చుకున్న సువేందు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ముందుండి నడిపించారు. 2021లో నందిగ్రామ్లోనూ ఇప్పుడు భవానీపూర్లోనూ వరుసగా 2 సార్లు మమతా బెనర్జీని ఓడించి సంచలనం రేపారు సువేందు అధికారి.